అందరికీ యాషువ మెస్సియ నామం పేరిట షలోం. ఈ వారం 21వ పర్ష కీతీసా అనగా మీరు తీసుకున్నప్పుడు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 21వ పర్ష. సెఫర్ షెమోత్ నందు ఇది 9వ పర్ష. 4వ అలియా వాక్య భాగములు. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండము 33వ అధ్యాయం 17వ వచనం నుండి 23వ వచనం వరకు. 4వ అలియాను గూర్చిన క్లుప్త వివరణ. ఈ భాగంలో ఎలోహిం తన ఉనికి యూదుల మధ్య మాత్రమే ఉండాలనే మోషే అభ్యర్థనకు అంగీకరిస్తారు. మోషే ఎలోహిం మహిమను చూపించమని అభ్యర్థిస్తారు. ఎలోహిం అంగీకరిస్తారు. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను. యావే అను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాణ్ణి కరుణించెదను. ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనెను. కానీ అతనికి ఎలోహిం ముఖం కాదు కానీ తన వెనుక భాగం మాత్రమే చూపబడుతుందని మోషేకు తెలియజేస్తారు. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఈ విధముగా ఎలోహిం మోషేకు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడని ఈ అలియా తెలియజేస్తుంది. అందరికీ షలోం. లెహిత్రోత్.